సో ఈరోజు డే 12లో నేను ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ నేను లాస్ట్ వీడియోలో ఫారెస్ట్రీ కవర్ చేశాను కదా. ఇది ఫారెస్ట్రీ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్, సపరేట్ వీడియో చేస్తానని. సో ఈరోజు వీడియోలో ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ గురించి చెప్తాను. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఖచ్చితంగా 1 మార్క్ వస్తుందని నాకు అనిపిస్తుంది ఈ ఇయర్. సో అస్సలు స్కిప్ చేయొద్దు, ఒక్కసారి చూసుకోండి మీరు రిపోర్ట్, ఓకేనా. నేను ప్రిపేర్ అంటే ఏవో ఇంపార్టెంట్ అన్నవి నేను రాసుకొని మీకు చెప్తున్నాను. మీకు ఇంకా వేరేవి కూడా అంటే మీరు ఇంకా వేరేవి చూడండి, ఏమైనా ఇంకా ఇంపార్టెంట్ అనిపిస్తే మీరు యాడ్ చేసుకోండి, ఓకేనా. సో ఫస్ట్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఇది ఏంటి అంటే ఇది 18th ఎడిషన్ అనమాట, అంటే 18th సిరీస్ అనమాట. ఫస్ట్ 1987లో స్టార్ట్ చేశారు. ఇది ఎట్లా అంటే బైనియల్, అంటే 2 yearsకి ఒకసారి రిపోర్ట్ ఉంటుంది, ఎట్లా ఉంది మనది ఫారెస్ట్ స్టాటస్ ఎట్లా కంట్రీలో అని చెప్పి. సో 18th ఎడిషన్ ఫస్ట్ 1987, 2 yearsకి ఒకసారి వస్తుంది. అయితే దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారో ఎవరు రిలీజ్ చేస్తారు అనమాట, అంటే ఎవరు చెప్తారో ఎవరు బయటికి వదులుతారనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు ఆప్షన్స్లో. పబ్లిష్డ్ బై ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, వీళ్ళు రెడీ చేస్తారనమాట. ఏంటి ఎలా ఉంది స్టాటస్ ఏంటి అన్నీ చేసి వీళ్ళు డేటాని ప్రిపేర్ చేస్తే వీళ్ళు ఎవరు రిలీజ్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వీళ్ళు ఈ రిపోర్ట్ని రిలీజ్ చేస్తారనమాట. ప్రజెంట్ మనకి దీని మినిస్టర్ ఎవరంటే భూపేంద్ర యాదవ్, ఒకసారి గుర్తుపెట్టుకోండి. బట్ జనరల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఏ ఎడిషన్, ఇప్పుడు ఇది 2 yearsకి ఒకసారి వస్తుంది, ఎవరు పబ్లిష్ చేస్తారు ఎవరు రిలీజ్ చేస్తారు, ఓకేనా. ఇది బేసిక్ డీటెయిల్ అనమాట, ఓకేనా. అయితే నేను చెప్పాను కదా ఫారెస్ట్ కవర్, దీంట్లో మెయిన్గా రిపోర్ట్లో మనకు ఉండేది ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్, 2 కలిపితే గ్రీన్ కవర్ అనమాట. టోటల్ గ్రీన్ కవర్ ఎట్లా ఏంటి అని, ఓకేనా. సో ఫస్ట్ ఫారెస్ట్ కవర్ అంటే ఎట్లా అంటే మనకి కెనోపీ డెన్సిటీ ఉంటుంది కదా ఫారెస్ట్ది, అది more than 10%. అలాగే ఏరియా వచ్చేసరికి 1 hectare కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఫారెస్ట్ కవర్ అంటారన్నమాట, ఆ పర్టికులర్ ప్లేస్ అనమాట. ట్రీ కవర్ అంటే సైజ్ తక్కువ ఉండాలి, less than 1 hectare, అంటే వేరే స్కాటర్ అక్కడక్కడ చెట్లు అన్ని కలిపి కూడా ఏదైనా కానీ less than 1 hectare ఉంటే ట్రీ కవర్ అంటారు. కెనోపీ డెన్సిటీ 10 కంటే ఎక్కువ ఉండి ఏరియా కూడా 1 hectare కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఫారెస్ట్ కవర్ అనమాట అంట. ఈ రెండింటిని కలిపితే గ్రీన్ కవర్. ఇప్పుడు గ్రీన్ కవర్ అంటే ఏంటి అని అంటే టోటల్ ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్ అనమాట, ఓకేనా. మనకి ఇది పాలసీ ఉంది కదండి, నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1988 అనమాట. ఈ పాలసీ ప్రకారం ఏంటి అంటే మనకి మన జాగ్రఫికల్ ఏరియాలో 33% మనకి ఫారెస్ట్ ఏరియా ఉండాలన్నమాట. ఏదైతే మనకి ఏరియా ఉందో ఇది మన టార్గెట్ అనమాట, మనం పెట్టుకుంది 33% మనకి ఉండాలన్నమాట. ఏదైతే ఏరియా మనకి ఉందో ఫారెస్ట్ కింద ఉండాలి. ప్రజెంట్ అయితే మనకి అలా 99% కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట, more than 33% ఆఫ్ అట్ ప్రజెంట్. ఇది గుర్తుపెట్టుకోండి ఎన్ని స్టేట్స్ అంటే 19 అనమాట, ఓకేనా. బేసిక్ డీటెయిల్స్లో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు న్యూమరికల్స్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. అడిగితే ఇట్లా బేసిక్ డీటెయిల్స్లో అడుగుతారు. సెకండ్ ఈ న్యూమరికల్స్ అడుగుతారు ఎంత పర్సెంట్ అని. థర్డ్ ఏ స్టేట్ టాప్లో ఉంది, ఇంక్రీజ్లో ఏ స్టేట్ టాప్ ఉంది, డిక్రీజ్లో ఏ టాపిక్. ఈ 3 గుర్తుపెట్టుకోవాలండి ఈ ఫారెస్ట్ రిపోర్ట్లో. బేసిక్ డీటెయిల్స్ ఇవి, న్యూమరికల్స్ ఎంత పర్సెంట్ ఏంటి అని. థర్డ్ వచ్చేసరికి స్టేట్స్ అనమాట, ఏ స్టేట్ టాప్లో ఉందని. సో ఈ 3 points రిపోర్ట్లో మళ్ళీ చదువుకోండి. ఈజీగా కన్ఫ్యూజ్ అవుతాము స్టేట్స్ మధ్యలో కానీ నంబర్స్ మధ్యలో. సో ఖచ్చితంగా ఇప్పుడు చదివి పెట్టుకుంటే మీకు మళ్ళీ 2 weeksకి ఒకసారి ఎట్లయినా కానీ 10 daysకి ఒకసారి రివిజన్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. సో ఓకేనా. సో ఫారెస్ట్ కవర్ ఎంత ఉందంటే మనకి 21.76. ఇది మనకి లాస్ట్ ఇయర్ 2021లో వచ్చింది. ఇప్పుడు మనకి 2023 రిపోర్ట్ ఇది, కానీ December 2024లో రిలీజ్ చేశారు. కాబట్టి మనకి ఎట్లా అంటే లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే ఎంత ఇంక్రీజ్ అయ్యింది రిపోర్టు పర్సెంట్లో అంటే ఎంత. ఈ పర్సెంట్స్ అయితే ఇంపార్టెంట్, ఇవి కిలోమీటర్స్ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఒకసారి చూసుకోండి. బట్ ఎంత ఫారెస్ట్ కవర్ ఎంత ఉందంటే 21.76%. ట్రీ కవర్ ఎంత అంటే 3.41%. అంటే లాస్ట్ ఇయర్ కంటే ఎంత ఇంక్రీజ్ అయింది ఏరియా అంటే 156.41 kilometers, విచ్ ఇస్ 0.05%. అంటే మనకి లాస్ట్ రిపోర్ట్తో కంపేర్ చేస్తే ఈ రిపోర్ట్లో మనకి ఏంటంటే ఇంత ఏరియా ఇంత పర్సెంట్ ఫారెస్ట్ కవర్ మనకి ఇంప్రూవ్ అయిందంటే ఆ 2 yearsలో ఇంత ఇంప్రూవ్ అయ్యిందని. ట్రీ కవర్ వచ్చేసరికి 3.41%. ఎంత ఇంక్రీజ్ అంటే 1289.4 km² అనమాట. సో టోటల్ ఫారెస్ట్ కవర్ ప్లస్ ట్రీ కవర్ ఎంత, గ్రీన్ కవర్ ఎంత అంటే 25.17. ఇంపార్టెంట్లో ఇంపార్టెంట్ మేజర్
ఎంత మనకి టోటల్ గ్రీన్ కవర్ ఎంత అని అడుగుతారు. అప్పుడు 25.17. ఎంత లాస్ట్ రిపోర్ట్ కంటే అంటే 1445.81 km², విచ్ కాన్స్టిట్యూట్ 0.18% అనమాట. ఓకేనా? సో ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి స్క్రబ్ ఎంత, ఇవి బేసిక్. మళ్ళీ స్క్రబ్ ఎంత అంటే 1.33%, నాన్ ఫారెస్ట్ 73.5%. ఇవి చెప్పాను కదా నేను లాస్ట్ క్లాస్లో, ఏది ఉంటే ఎంత పర్సెంట్ ఫారెస్ట్ కవర్ అని చెప్పి. అలా మనకి స్క్రబ్, నాన్ ఫారెస్ట్ ఎంత అంటే ఎట్లా అంటే మనకి ఈ టోటల్ కలిపి 100 రావాలన్నమాట. ఈ 5 కేటగిరీస్, ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్, టోటల్, స్క్రబ్, నాన్ ఫారెస్ట్ అనమాట. ఇవి మనకి మొత్తం 100 రావాలి. ఫారెస్ట్, ట్రీ కవర్, ఇది స్క్రబ్, నాన్ ఫారెస్ట్ వచ్చేసి 73.5. ఇవి కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఇవి అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసరికి మ్యాంగ్రూవ్స్ అనమాట. మ్యాంగ్రూవ్స్కి వచ్చి వీటిలో ఏంటంటే ఫారెస్ట్, ట్రీ అయిపోయిన తర్వాత మ్యాంగ్రూవ్స్ ఒకటి, కార్బన్ స్టాక్ వచ్చేసి ఇంకోటి బ్యాంబూ బేరీ. ఇవి కొన్ని అనమాట. ఇంకా వీటితో పాటు టోటల్ మ్యాంగ్రూవ్ ఎంత అంటే 4992 km² అనమాట, విచ్ ఇస్ 0.15%. ఇంకా కావాలి 4992 km², విచ్ ఇస్ 0.15% ఆఫ్ టోటల్ జాగ్రఫికల్ ఏరియా అనమాట. అంటే మ్యాంగ్రూవ్ ఎంత ఉందంటే ఇన్ని కిలోమీటర్స్, ఇంత పర్సెంట్ అనమాట. లాస్ట్ టైం కంటే ఎంత ఇంక్రీజ్ అయిందంటే 296.33 km అనమాట, km². నెక్స్ట్ కార్బన్ స్టాక్ ఎంత అంటే 7. ఇవి న్యూమరికల్స్ గుర్తుపెట్టుకోవాల్సిందండి, ఇంపార్టెంట్ రిపోర్ట్ కాబట్టి. మీకు ఏ స్టేట్ అగ్రికల్చర్ అన్నా, యూపీఎస్సీ ఎగ్జామ్స్ అన్నా, స్పెసిఫిక్ అగ్రికల్చర్ ఎగ్జామ్స్ అన్నా, దేనన్నా కానీ ఇంపార్టెంట్ రిపోర్ట్ ఇది. టోటల్ కార్బన్ స్టాక్ వచ్చేసరికి 70 to 85.5 million tons. లాస్ట్ ఇయర్ ఎంతకంటే ఇంక్రీజ్ అయిందంటే 81.5 million tons. ఓకేనా? నెక్స్ట్ ఇది ఏంటంటే ఏదైతే మనకు ఆ కార్బన్ స్టాక్ ఉంటుందో దాన్ని మనం కార్బన్ డైఆక్సైడ్ ఈక్వలెంట్గా పెట్టుకుంటే ఎంత అంటే 30.43 billion tons అనమాట. అది ఎంత అంటే మనకి ఇది ఎంత ఇంక్రీజ్ అంటే మనకి బేస్ ఇయర్ 2005తో చూసుకుంటే ఎంత అంటే 2.29 ఎక్కువ అనమాట. సో మనం ఎంత టార్గెట్ పెట్టుకున్నాం అంటే కార్బన్ స్టాక్ అంటే మనకి ఈ ఎంత ఉండాలి కార్బన్ డైఆక్సైడ్ చెట్లు మనకి అంటే 2030 కల్లా మనం పెట్టుకుంది 2.5 to 3 billion tons అనమాట. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 2.29 అంటే దగ్గరకు వచ్చాం అనమాట. 2030 కల్లా మనకి టార్గెట్ ఇది అనమాట, ఎంత ఉండాలి టోటల్ 2.5 to 3 billion tons టార్గెట్. ఒకసారి గుర్తుపెట్టుకోండి. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కువ ఫస్ట్ రిపోర్ట్ అనగానే వాళ్ళు ఎక్కువ ఫస్ట్ వచ్చేది స్టేట్స్ అండి, ఏ స్టేట్ ఏది. ఓకేనా? తర్వాత పర్సంటేజ్, తర్వాత ఈ న్యూమరికల్స్కి వెళ్తారు ఎంత పర్సెంట్ అని. తర్వాత ఇంకా పేపర్ ఈజీ అంటే జనరల్ డీటెయిల్స్ అడుగుతారు. ఎక్కువ రిపోర్ట్లో ఫస్ట్ ఒక మార్క్ ఇవ్వాలంటే స్టేట్స్ అడుగుతారు. సో ఏ స్టేట్ ఏంటి, నేను ఇట్లా టాప్ 3 స్టేట్స్ రాసుకున్నాను, మీరు చూసుకోండి. మీకు ఎలా రాసుకుంటే ఐదర్ అన్నీ ఒక దగ్గర రాసుకుని అలా అన్న రాసుకోండి, లేకపోతే నేను ఏంటంటే ఇక్కడ కేటగిరీ వైజ్ రాశాను. ఫస్ట్ టోటల్ కవర్, తర్వాత ఫారెస్ట్ కవర్, తర్వాత మ్యాంగ్రోవ్, బ్యాంబూ అలా రాసుకున్నాను అనమాట. మీరు ఇట్లా ట్యాబులర్గా రాసుకున్నా పర్లేదు, మీకు కన్వీనియంట్, మీకు ఎట్లా ఉంటే అట్లా అనమాట. సో టోటల్ ఫారెస్ట్ ప్లస్ ట్రీ కవర్ ఏరియా పరంగా టోటల్ ఎంత అంటే టాప్ మధ్యప్రదేశ్ ఉంది. ఎక్కువ ఫస్ట్ టాప్ గుర్తుపెట్టుకోండి. ఆర్డర్ ఇట్లా అడగరు, అసెండింగ్ డిసెండింగ్ అని అడగరు. కానీ అంటే ఈ ఏఎఫ్ఓకి చెప్తున్నాను, వేరే ఎగ్జామ్కి ఏమో కానీ, అంటే స్టేట్ ఎగ్జామ్స్కి అయితే అడుగుతారు. బట్ ఈ ఏఎఫ్ఓ ఎగ్జామ్స్కి అయితే మీరు టాప్ స్టేట్స్, ప్రతి కేటగిరీలో టాప్ స్టేట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర. ఇంక్రీజ్ ఇన్ టోటల్ ఏరియా అంటే లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే గ్రీన్ కవర్ ఇంక్రీజ్ ఏ స్టేట్లో ఎక్కువ ఇంక్రీజ్ అయిందంటే ఛత్తీస్గఢ్, యూపీ, ఒరిస్సా. సో ఛత్తీస్గఢ్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఏ స్టేట్లో డిక్రీజ్ అయింది ఫారెస్ట్ ఏరియా లాస్ట్ టైం కంటే, మధ్యప్రదేశ్, కర్ణాటక, లడక్. సో ఇవి ఇంపార్టెంట్. టోటల్ ఫారెస్ట్ కవర్, టోటల్ గ్రీన్ కవర్ ఏ స్టేట్ టాప్ అంటే మధ్యప్రదేశ్. లాస్ట్ టైం కంటే ఇంక్రీజ్ ఇన్ ఏరియా ఛత్తీస్గఢ్, డిక్రీజ్ ఇన్ ఏరియా మధ్యప్రదేశ్ అనమాట. సో అలాగే ఉట్టి ఫారెస్ట్ కవర్ చూసుకుంటే టోటల్ ఏరియా పరంగా ఏది అంటే మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్ అనమాట. టాప్ గుర్తుపెట్టుకోండి ఏఎఫ్ఓ ఎగ్జామ్కి. అలాగే ఇంక్రీజ్ ఇన్ ఏరియా ఏదంటే మిజోరం, గుజరాత్, ఒరిస్సా అనమాట. అయితే పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే పర్సెంట్ పరంగా చూసుకుంటే ఏది అంటే లక్షద్వీప్, మిజోరం, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఒకసారి ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్క స్క్రీన్ షాట్స్ కూడా కాదండి, మీ ఓన్ హ్యాండ్ రైటింగ్లో మీరు ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకోండి, అప్పుడే మీకు బాగా గుర్తుంటుంది. ఓకేనా? పీడిఎఫ్ గానో లేకపోతే స్క్రీన్ షాట్లో కాకుండా మీకు అర్థమయ్యేటట్టుగా మీరు చదువుకొని మీ ఓన్ నోట్ మేకింగ్ చేసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది ఏంటి, చేంజ్ ఇన్ ఫారెస్ట్ కవర్ ఇన్ ఇట్లా అంటే మనకి ఏదైతే ఇప్పుడు చూసాం కదా ఫారెస్ట్ కవర్, అలాగే ఇది ఏంటంటే రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అనమాట. ఆర్ఎఫ్ఏ అంటే రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా, అంటే గవర్నమెంట్
పరిధిలో అంటారు కదా, అలా మనకేంటంటే ఇన్సైడ్ ఎలా ఉంది, అవుట్ సైడ్ ఎలా ఉందన్నమాట. సో ఇన్సైడ్ రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా చూసుకుంటే ఏ స్టేట్లో ఇంక్రీజ్ అయింది ఫారెస్ట్ కవర్ అంటే మిజోరం, ఒరిస్సా, కర్ణాటక. డిక్రీజ్ ఎక్కడ అయిందంటే త్రిపుర, తెలంగాణ, అస్సాం. అవుట్ సైడ్ ద రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అంటే ఇంక్రీజ్డ్ అంటే గుజరాత్, బీహార్, కేరళ. డిక్రీజ్డ్ అంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ అనమాట. సో ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, క్వశ్చన్ మాత్రం జాగ్రత్తగా చదవండి, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏం అడుగుతున్నాడు, ఇంక్రీజ్ ఇన్ ఫారెస్ట్ కవర్ అడుగుతున్నారా, ట్రీ కవర్ అడుగుతున్నారా, డిక్రీజ్ అడుగుతున్నారా, పర్సంటేజ్ అడుగుతున్నారా, లేకపోతే ఫారెస్ట్ కవరే అడిగి రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా ఇన్సైడా అవుట్ సైడా, క్వశ్చన్ జాగ్రత్తగా చదివి అప్పుడు పెట్టండి, ఓకేనా. తర్వాత మ్యాంగ్రూవ్ కవర్ ఈజీ టాపిక్ అండి, స్కోరింగ్ టాపిక్, ప్రతి డీటెయిల్ చదవండి, స్కిప్ చేయొద్దు. మ్యాంగ్రూవ్ కవర్ నేను మామూలుగా ఎంత చెప్పాను, నేను టోటల్ ఎంత అంటే 4992 కిలోమీటర్ స్క్వేర్, ఇంత % ఆఫ్ జాగ్రఫికల్ ఏరియా కదా. అలాగే మనకి ఏంటంటే మ్యాంగ్రూవ్ కవర్ లాస్ట్ టైం తప్పితే నెట్ పరంగా తగ్గిందనమాట. ఎంత తగ్గింది అనేది చాలా ఇంపార్టెంట్, 7.43 కిలోమీటర్ స్క్వేర్. సో నెట్ మ్యాంగ్రూవ్ కవర్ డిక్రీజ్ అయింది, అన్నీ ఇంక్రీజ్ అయినాయి, ఈ మ్యాంగ్రూవ్ మాత్రం డిక్రీజ్ అయింది అనమాట 7.43 కిలోమీటర్ స్క్వేర్లో. ఎక్కువ ఎక్కడ మనం లాస్ చూసాం మ్యాంగ్రూవ్ అంటే గుజరాత్లో. ఇంపార్టెంట్ అడుగుతారు, విచ్ స్టేట్ సీన్ హైయెస్ట్ లాసెస్ ఇన్ రిగార్డింగ్ మ్యాంగ్రూవ్ కవర్ అట్లా అడిగారు అనుకోండి, గుజరాత్ అనమాట. ఎక్కడ మనం ఇంక్రీజ్ చూసామంటే ఆంధ్రప్రదేశ్. సో ఈ మ్యాంగ్రూవ్ మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే సింగిల్ కదా, ఇప్పుడు ఫారెస్ట్, ట్రీను, టోటల్ అన్నీ కొంచెం ఉంటుంది. బట్ ఇట్లా స్పెసిఫిక్గా మ్యాంగ్రూవ్లో ఎక్కడ లాస్ ఎక్కువ చూసాం లాస్ట్ టైం కంటే అంటే గుజరాత్లో, ఎక్కడ ఇంక్రీజ్ చూసామంటే ఆంధ్రప్రదేశ్ అనమాట. అయితే మ్యాక్సిమం ట్రీ కవర్ అనమాట. టోటల్ చూసాము, టోటల్ ఫారెస్ట్ చూసాము, ఫారెస్ట్లో రికార్డెడ్, అవుట్ సైడ్ రికార్డెడ్, ఇన్సైడ్ అవుట్ సైడ్ చూసాము. అలాగే ట్రీ పరంగా చూస్తే టోటల్ ట్రీ కవర్ మ్యాక్సిమం ఏ స్టేట్లో ఉందంటే మహారాష్ట్ర, రాజస్థాన్, యూపీ. ఇవి ఒక్కసారి చదివితే గుర్తుండవు, ఖచ్చితంగా బై హార్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా మీ ఓన్ టెక్నిక్స్ పెట్టుకోండి, స్టేట్స్ మధ్యలో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా. ఖచ్చితంగా ఎగ్జామ్కి 3-4 టైమ్స్ రివిజన్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంబూ కవర్, సేమ్ మ్యాంగ్రూవ్ అయిపోయిన ఫారెస్ట్ గ్రీన్ కవర్, మ్యాంగ్రూవ్ అయిపోయిన తర్వాత ట్రీ అయిపోయిన తర్వాత బ్యాంబూ కవర్ అనమాట. బ్యాంబూ కవర్ ఎంత ఇంక్రీజ్ అయింది లాస్ట్ టైం కంటే 52-27 కిలోమీటర్ స్క్వేర్. ఏరియా పరంగా ఏ స్టేట్ అంటే మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర. ఏ స్టేట్లో ఇంక్రీజ్ అయింది అంటే అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్. ఏ స్టేట్లో డిక్రీజ్ అంటే కర్ణాటక, మణిపూర్. ఆర్డర్స్ గుర్తుపెట్టుకోకపోయినా ఫస్ట్ మాత్రం టాప్వే పక్కా గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా డిక్రీజ్ అయినవి గుజరాత్ డిక్రీజ్ అయినా కూడా ఒకటి మెయిన్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. తర్వాత ఇంకా జనరల్గా చూస్తే మనమే ఫారెస్ట్ ఫైర్స్ అడుగుతారు. ఇంకా వెళ్తే మనం ఏ స్టేట్లో మనము ఎక్కువ ఇయర్ అంటే ఆ 2 ఇయర్స్లో మనం ఏ స్టేట్లో ఎక్కువ ఫారెస్ట్ ఫైర్స్ చూసామంటే ఉత్తరాఖండ్, అంటే ఇట్లా స్పెసిఫిక్గా ఉండవన్నమాట. మనకి అడిగితే క్వశ్చన్లో ఏ స్టేట్లో మనం ఫారెస్ట్ ఫైర్ ఎక్కువ చూసాం 2023 రిపోర్ట్లో అంటే ఉత్తరాఖండ్, ఓకేనా. నెక్స్ట్ ఉట్టి ఓవరాల్ ఇండియా కాకుండా ఉట్టి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అడిగితే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ విత్ మ్యాక్సిమం ఫారెస్ట్ కవర్. ఉట్టి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కడ మనం మ్యాక్సిమం ఫారెస్ట్ కవర్ చూడొచ్చు అంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మిజోరం. ఇదేంటంటే ఓన్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అడిగితే గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదివి పెట్టండి అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఇంకో జనరల్ ఏంటి అంటే ఇండియా ఏ పొజిషన్లో ఉంది ప్రెసెంట్, మన అంటే ఫారెస్ట్ ఏరియా లాస్ట్ టైం కంటే గెయిన్ చేయడంలో ఏ ప్లేస్లో ఉంది, అలాగే ఓవరాల్గా వరల్డ్లో ఏ ప్లేస్లో ఉందన్నమాట ఫారెస్ట్ ఏరియాతో చూసుకుంటే అనమాట. సో అట్ ప్రెసెంట్ ఫారెస్ట్ ఏరియాలో పెంచుకోవడంలో వరల్డ్లో 3rd ప్లేస్లో ఉంది ఇండియా. ఒకసారి ఈ 2 numbers కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. యాన్యువల్ గెయినింగ్ అంటే ఇయర్ ఫారెస్ట్ ఏరియా పెరగడంలో వరల్డ్లో ఇండియా 3rd ప్లేస్లో ఉంది. అలాగే మొత్తం గ్లోబల్ ఫారెస్ట్ మొత్తం వరల్డ్లో ఫారెస్ట్ ఏరియా చూసుకుంటే ఇండియా 10th ప్లేస్లో ఉందన్నమాట, ఓకేనా. ఇది ఫారెస్ట్ రిపోర్ట్ అండి, నాకు ఇంపార్టెంట్ అనిపించిన నేను చదువుకొని రాసుకున్నాను, మీతో చెప్తున్నాను. మీరు ఇంకా ఏదైనా మిస్ అయినట్టు అనిపిస్తే మీరు యాడ్ చేసుకోండి. ఫారెస్ట్ కవర్ మాత్రం ఫారెస్ట్ రిపోర్ట్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు, ఓకేనా. ఇది మీకు హెల్ప్ అయ్యింది అనుకుంటున్నాను, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యాపీ లెర్నింగ్.